ఇవాళ నేను చికెన్ కర్రీ వండుతున్నానండి. దానికోసం ఇంగ్రీడియంట్స్ అండి, కొత్తిమీర తీసుకున్నామండి ఫస్ట్. తర్వాత ధనియాలు అండ్ గసగసాలండి, గసగసాలు, పట్ట, మొగ్గ అండి. ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్ అండి, 1 కిలో చికెన్ అండి. తర్వాత అల్లం వెల్లుల్లి అండి, కారం, ఆయిల్, పసుపు, సాల్ట్, అంతేనండి. సింపుల్ అండి ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ మనం గ్యాస్ వెలిగించుకొని ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఫ్రై చేసుకున్నామండి, పౌడర్ చేసుకున్నాం. ఫస్ట్ ధనియాలు, ఇలాచి, లవంగాలు, పట్ట అండి. ఫస్ట్ ఇవి ఫ్రై చేసుకున్నామండి, దోరగా ఫ్రై చేసుకున్నామండి. తర్వాత లాస్ట్ గసగసాలు వేస్తాయి, ముందు వేస్తే మాడిపోతాయండి. సింపుల్గా అలా లైట్గా ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై అయిపోయినాయండి, ఆపేసుకున్నాండి గ్యాస్. ఫ్రై అయిపోయినాయండి, చల్లారి అయిపోయిందండి. గ్యాస్ కట్టేసుకొని బౌల్లో తీసుకున్నామండి. ఒక నిమిషం అండి, మిక్సీ గిన్నెలో తీసుకున్నామండి. మీ పౌడర్ చేసుకున్నామండి. ఇది నా స్టైల్ చికెన్ కర్రీ అండి. అందరు చేస్తారు డిఫరెంట్ స్టైల్లో, ఇది నా స్టైల్ అండి చికెన్ కర్రీ. మళ్ళీ గ్యాస్ వెలిగించుకున్నామండి. అదే దాంట్లో ఆయిల్ వేసుకున్నామండి. మనం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ తీసుకున్నామండి. ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకున్నామండి. ఇది సూప్ టైప్ ఉంటుందండి, మంచిగా అంటే పులుసు లాగా ఉంటుందండి, కర్రీ లాగా. ఫ్రై చేసుకోండి బాగా ఆనియన్స్. అందులోకి ఆనియన్ ఫ్రై అయ్యేలేకండి చికెన్ని కొంచెం సాల్ట్ పసుపు వేసి మిక్స్ చేసి పెట్టుకున్నామండి. బాగా పట్టద్దండి, కొంచెం బాగుంటుందండి. అంటే చికెన్కి కొంచెం సాల్ట్ పట్టద్ది. అందులో కొంచెం పసుపు వేసి కలిపి పెట్టేసుకున్నామండి. ఇలా కలిపి పెట్టుకుంటే కొంచెం సాల్ట్ పట్టద్ది చికెన్కి అండి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకున్నామండి. చూడండి, ఆనియన్స్ లైట్గా ఫ్రై అయినాయండి. చూడండి, చికెన్ వేసేసుకున్నామండి. చికెన్తో మళ్ళీ ఆనియన్స్ కూడా ఫ్రై చేద్దామండి, మగ్గిపోతాయి. కొంచెం ఈ రెండు కొంచెం సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి, వాటర్ ఏమి వేయకుండా ఆయిల్లోనే. మగ్గించుకున్నామండి. చూడండి, ఇప్పుడు ఈ ఆనియన్స్ని చికెన్ని బాగా మిక్సప్ చేసేసి ఇప్పుడు మూత పెట్టుకున్నామండి. సిమ్లో ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి, బాగా సాల్ట్ అవి పడతాయి వాటికి. చూడండి, మూత తీసుకొని చూద్దామండి. చూడండి ఎంత స్మూత్గా, నేను చూపిస్తానండి ఎంత స్మూత్గా చికెన్ ఉడుకుతుంది. అలా ఉడకాలండి కర్రీకి. అసలు చూడండి ఎంత స్మూత్గా ఉడికిపోయిందో. చూడండి అంత స్మూత్గా ఉండాలండి. అప్పుడు దాకా మనం సిమ్లో పెట్టి మగ్గించుకున్న వాటర్ కూడా వేయలేదండి, ఆ వాటర్తో మగ్గిపోద్దండి. ఇప్పుడు మనం కారం వేసుకున్నామండి. కారం వేసుకున్నామండి. చూడండి ఎంత స్మాష్ అయిపోతుందో చికెన్ మెత్తగా. అంటే పసుపు ఉప్పు కలిపి పెట్టుకుంటే బాగా స్మూత్ అవుతుందండి చికెన్. అదొక చిట్కా అండి. అది స్మెల్ కూడా రాదండి. అదే మా హస్బెండ్ చెప్పారు, స్మెల్ కూడా రాదు. చూడండి, మెయిన్ చికెన్ చేసినప్పుడు స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ వస్తే తినలేము అసలు. చూడండి, ఇప్పుడు మాత్రం నేను అల్లం వెల్లుల్లి వేస్తానండి. చూడండి, అల్లం వెల్లుల్లి వేస్తున్నానండి. పెద్ద స్పూనే వేసుకుంటానండి, మంచిగా కొంచెం ఎక్కువగానే వేసుకుంటా. ఇప్పుడండి లైట్గా ఇది మగ్గాలండి ఆయిల్లో. వాటర్ వేయకూడదండి. నేను ఎప్పుడు వాటర్ వేస్తానంటే ఇవంతా మగ్గిన తర్వాత మిక్సప్ చేసుకున్నప్పుడు ముక్కకి బాగా పడితేనే టేస్ట్ మంచిగా వస్తుంది. లేదంటే ఊరికి పైన కలిపెడితే 4-5 ముక్కలకే పడుతుంది. చూడండి, ఇప్పుడైతే అయిపోయిందండి. చూడండి కలర్ ఇలాగే కొంచెం మళ్ళీ ప్లేట్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ అండి, అలాగా అల్లం వెల్లుల్లి అంతా మగ్గిపోద్దండి. ఇప్పుడు అంతే మనం పౌడర్ చేసుకున్నాం అండి. చూడండి, ఆ తర్వాత అంతలోకి
అది అల్లం వెల్లుల్లి బాగా అయ్యేలేకే మనం ఈ పౌడర్ చేసుకున్నాం మంచిగా మిక్సీ పట్టించేసుకున్నాం. చూడండి బాగా పౌడర్ చేసుకున్నానండి. చూడండి ధనియాల పొడి ఇవ్వలేదండి, ఆల్రెడీ ధనియాలు వేస్తున్నాను కాబట్టి. నేను అసలు గరం మసాలా ఏం వాడకుండా వెరైటీ స్టైల్ అండి. చూడండి ఇది చికెన్ కర్రీ, గసగసాలు వేసి పట్టా మొగ్గ వేసి ధనియాలు వేసి పౌడర్ చేసుకున్న పౌడర్ని వేసి ఇప్పుడు కలిపేస్తానండి దీంట్లో. గరం మసాలా వాడితే దాని తగ్గట్టు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అన్నీ ఉంటాయి, అవన్నీ తగ్గించడానికి ఇది మంచిదండి. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారము హెల్త్ కండిషన్ ప్రకారం కూడా మనం ఫాలో అవ్వాలి కదా. చూడండి ఎంత బాగా వస్తుందండి స్మెల్ ఇక్కడికి. చూడండి ఎంత స్మాష్ అయిపోయిందో చికెన్. స్మూత్గా వండుకోవాలండి పిల్లలు తినేదానికి చికెన్ మాత్రానికి. చూడండి కొంచెం వాటర్ వేసుకున్నామండి. ఇప్పుడు మసాలాలన్నీ బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు కొంచెం లైట్గా వాటర్ వేసుకున్నామండి మనం ఆ సూపు తగ్గట్టు, అంటే కొంచెం గ్రేవీగా. మా మిస్సెస్ మగ్గిపోయినాయి అంటుంది. మగ్గిపోయినాయి అంటే బాగా ఉడకబెట్టినాయండి, ఉడికిపోయినాయి అంటే కొంచెం. మాది నెల్లూరు అండి, స్లాగ్ అలా ఉంటుంది. చిత్రంగా చూడండి ఎంత ఇదేనండి చికెన్ కర్రీ నా స్టైల్. ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చికెన్లో అవసరం లేదండి. ఇంకా నేను ఆల్రెడీ సాల్ట్ వేసేసుకున్నా మంచిగా. అంటే ఫస్ట్ చికెన్ పసుపు వేసి కొంతసేపు 5 నిమిషాలు పెట్టుకున్నానండి. అప్పుడే నేను పట్టేసాను సాల్ట్ చికెన్ కూడా. చూద్దామండి ఇప్పుడు కొత్తిమీర వేస్తాను. చూడండి ఉడికిపోయిందండి కొత్తిమీర వేస్తాను, కాళ్ళతో వేస్తాను, బాగుంటాయండి మంచిగా. చూడండి మూమలాడే చికెన్ కర్రీ అండి నా స్టైల్ ఇదండి. నచ్చితే ట్రై చేయండి ప్లీజ్ అండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ అండి. ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం బౌల్లో తీసుకుందాం అండి. చూడండి ఎంత స్మూత్గా ఉడికి, పిల్లలు కూడా టేస్ట్గా తింటారండి. చూడండి ఎంత స్మూత్గా ఉడికి. అందుకే కాలుతుంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. అవును అందుకనే కాలిందండి నాకు, స్లోగా తీసుకోవాలంట. చూడండి మా సండే స్పెషల్ అండి ఇవాళ. సండే స్పెషల్ ఒక నిమిషం అండి. సండే స్పెషల్ చూడండి మా సండే స్పెషల్ లాస్ట్ టైం చికెన్ కర్రీ అండి. చూడండి చూడండి మా హస్బెండ్ టేస్ట్ చేస్తారంట అప్పుడంతా. ఎక్సలెంట్ అమ్మా, సూపర్. చూడండి ఎన్ని హోటల్లో తిన్నా, ఎక్కడ పోయి తిన్నా ఇల్లాలు వంటే బయట ఫుడ్డే. చాలా బాగుందండి. ఇది మీకు గాన నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది వడల్లోకి కూడా బాగుంటుందండి. మా నెల్లూరు వడల్లోకి కూడా తింటారు మంచిగా. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.